కొల్హాపూర్ ఎగ్ మసాలా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బాయిల్డ్ ఎగ్స్ 5, టమాటా 4, ఆనియన్స్ 2, ఎండుమిరపకాయలు 4, బిర్యానీ ఆకు 2, లవంగాలు, షాజీరా, చెక్క, మిరియాలు, జాపత్రి, యాలుకలు, వాము, జాజికాయ, స్టార్, మరాఠీ మొగ్గ, మెంతులు. ఈ ఫోటోలో చూపిస్తున్న క్వాంటిటీ సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 టేబుల్ స్పూన్, చిన్నులపాయ రెబ్బలు 8, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, చింతపండు రసం 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా. కొల్హాపూర్ ఎగ్ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో మసాలా దినుసులు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, పల్లీలు, చిన్నులపాయ రెబ్బలు, ఎండు కొబ్బరి, బిర్యానీ ఆకు వేసి 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడిలా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. సేమ్ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఎగ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఇలా ఫ్రై అయ్యాక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ప్యూరీ, మసాలా పొడి, పసుపు, ఉప్పు, కారం వేసి 2 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ వేసి కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చాక ఇప్పుడు చింతపండు రసం వేసి 1 గ్లాస్ వాటర్ పోసి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తరువాత కొత్తిమీర వేసి కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొల్హాపూర్ ఎగ్ మసాలా కర్రీ రెడీ.